విశాఖలో ఏటీఎంల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇదొక అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 సభ్యుల ముఠా ఈ చోరీలకు పాల్పడుతోంది. కార్లో వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. పెందుర్తిలో 19,50,000 రూపాయలు, తగరపు వలసలో 14,50,000 రూపాయలు అపహరించారు. తొలుత తగరపు వలస, ఆ తర్వాత పెందుర్తిలో వీళ్ళు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. 48 గంటల్లో 3 ఏటీఎంల్లో చోరీ చేశారు. 3ంటిని కొల్లగొట్టి సుమారు 50 లక్షలు ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఎక్కడో ఎలాగో ఇప్పుడు చూద్దాం. దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అక్కడ ఇక్కడ అనే తేడాలేం లేవు. ఎక్కడ పడితే అక్కడ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంతలా టెక్నాలజీ వాడుతున్నా ఏమాత్రం అదురు బెదురు లేకుండా చోరీలు చేస్తూ రెచ్చిపోతున్నారు. చివరకు సీసీ కెమెరాలున్న ప్రదేశాలను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా వరుస చోరీలతో విశాఖను హడలెత్తించారు ఏటీఎం దొంగలు. సాధారణంగా దొంగతనాలు జరగడం ఓ ఎత్తైతే, విశాఖలో జరిగిన ఈ చోరీ మరో ఎత్తని చెప్పొచ్చు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 48 గంటల్లో 3 ఏటీఎంలలో దొంగతనం చేశారు. సుమారు 50 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఏటీఎంలనే టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన మునగపాకలో ఎస్బీఐ ఏటీఎం ను కొల్లగొడితే, నిన్న విశాఖ నగరంలో 2 ఏటీఎంలు దోచేయడం కలగరం రేపింది. పెందుర్తి తగరప వలసలో ఏటీఎం మిషన్లు కట్ చేసి నగదు చోరీ చేశారు దొంగలు. 2 ఏటీఎం కేంద్రాల నుంచి సుమారు 34 లక్షల రూపాయల వరకు దొంగతనం చేశారు. మన అనకాపల్లి పరిధిలోని మునగపాకలో 14 లక్షలు చోరీ అయ్యాయి. దొంగలు కారులో వచ్చి ఏటీఎంలో చోరీ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. విశాఖ, అనకాపల్లి 2 చోట్ల కూడా ఒకే గ్యాంగ్ చోరీ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నామని చెప్పారు క్రైమ్ ఏసీపీ శ్యామలరావు.